5 సంవత్సరాలు అయింది కదా జగన్ గెలిచి, మహిళలకి నేను పథకాలు ఇస్తున్నాను, సంక్షేమం చేస్తున్నాను అన్నాడు. మీకు ఎన్ని పథకాలు వచ్చినాయి? జగన్ పరిపాలన ఎట్లా ఉంది? పథకాలు ఏం రాలేదు. 18,000 పడలేదు, రుణమాఫీ డబ్బులు పడలేదు, ఏ పడలేదు. తలాలు మరి అందరికి కట్టించాడు, మాకు తలాలు ఇచ్చాడు, లోను లేదు, డోసరాలు ఏమి లేవు. కూలి పని చేసుకోవడమే, ఇంకా ఇల్లు లేదు, అద్దెంట్లో ఉంటున్నాం. వాలంటీర్ని అడిగారు ఎప్పుడైనా ఎందుకు పథకాలు రావట్లేదు ఏందని? వారంటీలు అడగలేదు, వాళ్ళకి మాకు తెలియదు అంటున్నారు. వారంటీలు ఏం తెలదంట, మాకేం తెలియదు. పైన ఆర్డర్ వస్తేనే మనం చెప్తాం, మేమేం చెప్పమంటున్నారు. సరే, మళ్ళీ రేపు ఎలక్షన్స్ వస్తున్నాయి కదా, మరి ఈసారి టీడీపీ నుంచి ఏమో గోరంట్ల బుచ్చి చౌదరి ఉన్నాడు, వైసీపీ నుంచి ఏమో వేణుగోపాల్ ఉన్నాడు. వీళ్ళిద్దరు ఎవరో సపోర్ట్ చేస్తారు? ఇద్దరు ఎవరో సపోర్ట్ చేస్తాం. ఎవరి మేలు చేస్తే అలాగే జగన్ చేద్దాం అనుకున్నాం. జగన్ ఏమో అందరికి ఇల్లు ఎత్తి గుంపల్లో పెట్టాడు, మాకు ఏమి ఇవ్వలేదు. తలాలు ఇచ్చాడు, మొన్న ఇచ్చాడు, లోన్లు ఏమి రావంట. మరి అలా కొట్టుకుంటాం. టీడీపీ వాళ్ళు మరి మమ్మల్ని గెలిపియండి, మేము అన్ని ఇస్తాం, గెలిపించి ఇల్లు కట్టేసి ఇస్తే మేము ఆయన గెలిపిస్తాం. అది అమ్మా, 5 సంవత్సరాలు అయింది కదా జగన్మోహన్ రెడ్డి అధికారంలోకి వచ్చి. జగన్ ఏమో చాలా గట్టిగా చెబుతున్నాడు, నేను మహిళలకు అన్ని ఇచ్చాను, పథకాలు ఇచ్చాను, సంక్షేమం చేశాను, వాళ్ళే నాకు ఓట్లు వేసి మళ్ళీ నన్ను సీఎం చేస్తారు అంటున్నారు. మళ్ళీ ఇంకోసారి అవకాశం ఇస్తారా ఆయనకి? ఇస్తామండి. ఎందుకు ఇస్తామండి? పొద్దు మాకు 1వ తారీఖు అలా పెన్షన్ వస్తుందండి, 18,000 వచ్చాయండి. పిల్లల స్కూల్కి కూడా డబ్బులు బాగా వచ్చాయండి. అలాగనే పిల్లలకు కూడా ఇప్పుడు చదువుకోవడానికి కూడా గవర్నమెంట్ స్కూల్కి బాగానే వెళ్తున్నారండి. బాగుంటుంది అంటున్నారండి, భోజనం అది బాగుంటుందని ప్రతి ఒక్క బిడ్డకు బాగుండకుండా వెళ్తున్నారండి గవర్నమెంట్ స్కూల్కి. అందుకు మళ్ళీ జగన్ రావాలని కోరుకుంటున్నాం. మరి టీడీపీ వాళ్ళు జగన్ వచ్చినాక రేట్లు పెంచారు, మధ్య తరగతి వాళ్ళు బతకడానికి కూడా ఇబ్బందిగా ఉంటుందని చెప్తున్నారు. ఏం లేదండి, అవన్నీ తారుతుందండి, అలా చేస్తున్నారండి. మామూలుగా అన్ని బాగానే చేస్తున్నారండి. ఆయన అన్ని వచ్చిన కాడి నుంచి అన్నీ నెరవేర్చారండి. 5 సంవత్సరాల్లో జగన్మోహన్ రెడ్డి గవర్నమెంట్ ఎట్లా ఉంది? మీకు రేట్లు పెంచారనేది? రేట్లు అలా పెడతారండి, పై మాటలు పెడతారు కానీ జగన్ చాలా మేలు చేశాడండి పేదవాళ్ళకి. ఏం చేశాడు? ఏంటి 18,000 వేసాడండి, పిల్లలకు కూడా భోజనం బాగా ఎడుతున్నారండి, లేగలేని ముసలోళ్ళు కూడా పెన్షన్ ఇస్తున్నారండి. జగన్ వచ్చాక చాలా బాగుందండి, మా పేదలు ఉన్న వాళ్ళకని చేశాడండి జగన్ వచ్చి. మాకు పేదోళ్ళు అందరినీ పేదోళ్ళ పక్షాన్ని ఉన్నాడండి, ఒక తమ్ముళ్ళలాగా ఒక అన్నలాగా చేస్తున్నాడండి మాకు. టీడీపీ వాళ్ళు కూడా అదే చెబుతున్నారు, నాకు ఇంకొక అవకాశం ఇవ్వండి, ప్రతి పేదవాడిని కోటీశ్వరుని చేస్తా అని చెబుతున్నారు. మరి వాళ్ళకి అవకాశం ఇస్తామండి, జగన్కి ఇస్తామండి. అన్న, 5 సంవత్సరాల్లో జగన్మోహన్ రెడ్డి అధికారంలోకి వచ్చిన తర్వాత అసలు ఆంధ్ర రాష్ట్రం అంతా కూడా నాశనం చేశారని తెలుగుదేశం వాళ్ళు, లేదు మేము వచ్చినాక ఆంధ్ర రాష్ట్రం అభివృద్ధి జరిగిందని వైసీపీ వాళ్ళు మాట్లాడుతూ ఉన్నారు. ఎట్లా ఉందన్న మీకు? వైసీపీ ప్రభుత్వం వచ్చిన తర్వాత ప్రజలకి చాలా అందుబాటులో ఇళ్ల స్థలాలని, పెన్షన్లని, లోన్లని, నెక్స్ట్ వైఎస్ఆర్ చేయూత, ఆసరా, రైతు భరోసా, ఇవన్నీ చాలా సంక్షేమ పథకాలు ప్రజలకి చాలా అందుబాటులో అందుతున్నాయండి. దానివల్ల వైఎస్ఆర్సీపీ కొద్దిగా ఎక్కువగా ఉండేటట్టు కనబడుతుంది. సరే, ఇక్కడ మరి పోయినసారి వైసీపీ అంత అధికారంలోకి వచ్చినా కానీ ఇక్కడ టీడీపీ అధికారంలోకి వచ్చింది కదా, గోరంట్ల బుచ్చి చౌదరి ఎమ్మెల్యే అయ్యాడు. ఏంటి 5 సంవత్సరాలు ఆయన చేసిన అభివృద్ధి అంటే ఏం చెప్తాను? ఆయన అసలు కరోనా పేరు చెప్పి అసలు ఈ రాజువాడ గ్రామం అనేది అడగట్లేదండి, అసలు ప్రజలు ఏమైపోయేటందుకు కూడా చూడలేదండి. మరి వైసీపీ ప్రభుత్వం చాలా అండదండగా చూసుకున్నారండి. దానివల్ల మేము ఇప్పుడు కూడా వైసీపీని గెలిపించాలని ఆశపడుతున్నాం. సరే, మరి రేపు జరగబోయే ఎన్నికల్లో ఉన్న 2024 ఎన్నికలకు సంబంధించి మళ్ళీ టీడీపీ నుంచి గోరంట్ల బుచ్చి చౌదరి బరిలో దిగుతున్నాడు, వైసీపీ నుంచి వేణుగోపాల్ బరిలో దిగుతున్నాడు మంత్రి. ఏంటి ఎవరు గెలవడానికి అవకాశం ఉందంట? బుచ్చి చౌదరి గారు అంటే ఇదివరకు వాళ్ళు చేసింది ఏమీ లేదనుకో, కానీ మన వేణుగారు అయితే కొంచెం చూడాలి, కొత్త వ్యక్తి కాబట్టి అదొకటి. మన ప్రభుత్వం ఇదివరకు చేసిన పథకాలు పనితీరు అంతా బాగుంది కాబట్టి ఈసారి ఎమ్మెల్యేని కూడా మనం ఇది చేసుకుంటే మన ఇక గ్రామాలు ప్రతి గ్రామం, రాజమండ్రి రూరల్ మండలంలో ప్రతి గ్రామం కూడా అభివృద్ధి అవుతుందని మేము అనుకుంటున్నాం. చాలామంది మా వర్కర్స్ అందరూ కూడా అలా జరుగుతుందని మంచిది అనుకుంటున్నాం. మన వేణుగారు వస్తే బాగుంటుందని మేము అనుకుంటున్నాం.